మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 24/7 ఒక ప్రెషర్ ఒత్తిడికి గురి కాకుండా ఉండం. కొంతమంది అయితే 24/7 ఉంటారు. కొంతమంది ఏంటంటే ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంటారు, డిపెండింగ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఒత్తిడి లేకుండా మాత్రం ఉండదు. మెట్రో రైలుకి వేగంగా పరిగెత్తినప్పుడు, లేదా బస్సుని అందుకునేందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు, లేదా గబగబా చదవాలనో, వంట వెంటనే వండేయాలనో, ఇలాంటివి కూడా ప్రెషరే. దానికి తోడు పెళ్ళి అవ్వట్లేదనో, అయిన తర్వాత గొడవలను, విడాకులకి వెళ్ళాలనో, ఆస్తులు డబ్బు సరిపోవట్లేదు, శాలరీ సరిపోవట్లేదు, డిసప్పాయింట్మెంట్స్ లాంటివో, లేదా వాళ్ళు ఎవరు చిన్న కామెంట్ చేస్తారు, నీకు మొటిమలు వచ్చినాయి, నువ్వు నల్లగా ఉన్నావు, నీ జుట్టు తెల్లబడింది, నీ బతుకు ఏంటి, ఇలా. అంటే నేను ఇక్కడ 3 రకాల ఉదాహరణలు చెప్పాను. నిత్య జీవితంలో తప్పనిసరి చేసే ఒత్తిళ్ళు మొదటి కేటగిరీ. వెరీ లాంగ్ టర్మ్గా ఒక విడాకులు లాంటి, లేకపోతే కనుక ఇతరత్ర లాంటి ఒక ప్రెషర్స్ లాంటివేమో లాంగ్ టర్మ్ సెకండ్ కేటగిరీ చెప్పాను. ఈ రెండింటికి మధ్యస్థంగా చిన్న చిన్నవే, బట్ మన మైండ్ మీద ఇంపాక్ట్ చూపించే ప్రెషర్స్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రెషర్కి గురవుతుంటాం. దాన్ని స్ట్రెస్ అంటాం. మనం స్ట్రెస్కి గురైనప్పుడు ఇక మన బాడీకి సంబంధించి ఎడ్రినల్ గ్లాండ్స్ అని ఉంటాయి, కిడ్నీకి పైన కాస్త 2 రకాలైన హార్మోన్స్ విడుదలవుతాయి. ఒకటి ఎడ్రినల్ హార్మోన్, రెండవదేమో కార్టిజాల్. దానికి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ వాటి సాక్షి పేపర్లో వచ్చింది. కార్టిజాల్ని తిట్టకండి, ఒత్తిడిని తగ్గించుకోండి అని. అంటే నాకు బీపీ వచ్చేసిందండి, నాకు ప్రెషర్ అండి, కార్టిజాల్ అనేది హార్మోన్ రిలీజ్ అవ్వడం అనేది ఫస్ట్ జరగదు. నువ్వు బాగా ఒత్తిడికి గురైతే అది రిలీజ్ అవుతుంది. పైగా కార్టిజాల్ లాంటి హార్మోన్స్ బాడీకి మంచి కూడా చేస్తాయి. వాళ్ళ ఉదాహరణకు మార్నింగ్ మనం లేస్తున్నాం అంటే కార్టిజాల్ వల్ల లేస్తాం. యాక్చువల్గా ఇందులో ఒక చిన్న పాయింట్ కూడా ఉంది. యాక్చువల్గా ఒక మంచి డ్యాన్స్ చేస్తే, చక్కగా ఆలింగనం చేసుకుంటే మన బాడీలో కార్టిజాల్ ఎంత మోతాదు ఉండాలో అంతే మోతాదు ఉంటుందని చెప్పి పరిశోధనలో తేలినట్టుగా చెప్పారు. దీన్ని యాక్చువల్గా చాలా విస్తృతంగా ఎప్పుడైనా ఒక వీడియో చేయాలని కోరిక ఉంది నాకు. మొక్కల మధ్య, కుక్కలతోటి, భార్య లేదా మనకు కావలసిన వారితోటి ఆలింగనం, సెక్స్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మంచి భోజనం, ఒక చక్కటి ఈవినింగ్ లేదా మార్నింగ్ ఒక చిన్న వాకింగ్, ఒక చక్కటి డ్యాన్స్, సాంగ్స్, బాత్రూమ్ సింగర్ అయినా సరే పాడుకుంటూ హాయిగా మెడిటేషన్, గుడికి వెళ్ళి ప్రపంచాన్ని మర్చిపోయి దేవుడికి దండం పెట్టుకోవడం లాంటివి ఎన్నో మన కార్టిజాల్ని నియంత్రణలో ఉంచుతాయి.